ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ప్రభు కృపను బట్టి మీరు చేసిన ప్రార్థన బట్టి నా యొక్క దేన సంఘం దేన కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగాక. ఈ దినం ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమి నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, ఈ దినం ప్రభు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రభా నాయన, నీ నిత్య జీవానికి ప్రభా మేము వారసులు అవ్వాలి ప్రభా. అనుదినం అనుక్షణం నీ వాక్యం రొట్టెతో నాయన మేము పూజించుకొని నాయన నీ రాజ్యం కొరకు మేము సిద్ధపడే బిడ్డలుగా ఉండే కృపను దయచేయమని మా కొరకు త్వరలో రాబోతున్న నా జడనేసే నామలు మనములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతూ ఉన్నానమ్మా. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. దేవుడి మాటలు నీ నా హృదయాలు ఫలింపచేయనుగాక. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుడు ఇర్మియా గ్రంథం నుంచి స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నేను దేవుడును, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఆయన ఎటువంటి వాడు? సర్వ శరీరులకు దేవుడు అంట. సర్వ శరీరులు అంటే భూమి మీద ఎంతమంది సృష్టించాడో. మరి అనేక మంది దేశాల్లో చాలామంది చూస్తాం కదండి. నల్లవారు ఉన్నారు, తెల్లవారు ఉన్నారు, ఎరుపుగా ఉన్నవారు ఉన్నారు, మరి రకరకాల ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుడు సృష్టించిన బిడ్డలే. కొన్ని దేశాల్లో వాళ్ళు ఎర్రగా ఉంటారు, పొట్టిగా ఉంటారు, చిన్న కళ్ళు ఉంటాయి. చాలా చాలా దేవుడు అందరినీ సృష్టించాడు. సర్వ జీవులకు ఆయన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉండునా. నీ జీవితంలో ఆత్మీయంగా ఏదైనా లోటు కలిగి ఉన్నావా? ఈ సమస్యను ఎవరు తీరుస్తారు? ఈ కష్టాన్ని ఎవరు తీరుస్తారు? ఈ బాధను ఎవరు తీరుస్తారు? ఈ లేమిని ఎవరు తీరుస్తారు అని చింతిస్తున్నావా? అయితే యేసుప్రభువు స్పష్టంగా సెలవిస్తున్నారు. నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదమ్మా. ఈరోజు నీ బాధ, నీ యొక్క కష్టం, నీ యొక్క సమస్తం కూడా ప్రభువుకు నువ్వు చెప్పుకుంటే దేవుడు తప్పకుండా నీ మొర ఆలకిస్తాడు. నీకు జవాబు అనేది ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చే జవాబు ఎట్లా ఉంటుందంటే చాలా మహిమకరంగా ఉంటుందమ్మా. ఆయన ఇచ్చే జవాబు మనుషులు ఇచ్చేదిగా ఉండదు. ఆయన ఇస్తే మరి చాలా ఆశ్చర్యకరమైన రీతిలో ఇస్తాడు. ఆనాడు ఎండ వేళలో యాకోబు బావి దగ్గర యేసుప్రభువు వారు కూర్చున్నారు. ఎవరి కోసం? ఆ యొక్క సమరయ స్త్రీ కోసం. ఆ సమరయ స్త్రీతో అంటాడు ప్రభు, నాకు కొంచెం దాహంకు నీరు ఇవ్వమ్మ, తాగుతానంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, నాకు ఎలా నువ్వు దాహానికి అడుగుతావు ప్రియ సోదరుడా అన్నప్పుడు యేసుప్రభువు అంటారు, అమ్మ నీవిచ్చే నీరు త్రాగితే మళ్ళీ దాహం వేస్తుంది, కానీ నేనిచ్చే నీళ్ళు నీవు తాగితే ఇంకెన్నడూ దప్పిక కావు అంటాడు. అవేం నీళ్ళు? జీవజలపు ఊటలు, జీవాహారము, జీవాపానము యేసయ్య ఇచ్చేది. యేసయ్యకి నువ్వు రోజు ప్రార్థన చేసుకుని వాక్యం చదువు. నీకు తినే భోజనం కన్నా నీ ఒంటికి, నీ ఆత్మ ఎంత బలం ఉంటుందో. నువ్వు చదువుతూ ఉంటే ఇంకా చదవాలి, ఇంకా ప్రభువులో ఆనందించాలనుకుంటావు. ఆ యొక్క రుచి చూస్తేనే తెలుస్తుందండి ఏదైనా సరే. నా జీవితంలో నేను ఎక్కువగా వాక్యం చదవటానికి ఇష్టపడుతూ ఉంటా, ఎక్కువ ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉంటా, ఎక్కువ ప్రభువుకు పాటలు పాడి స్తుతించడానికి ఇష్టపడుతూ ఉంటా. ఎప్పుడైతే మనం పాటలు పాడతామో, మనం పాటలు పాడి ఆయన స్తుతిస్తే ఆ యొక్క స్తుతి మన స్థితిని మారుస్తుంది. మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మన పరిస్థితుల్ని మారుస్తుంది. మనం వాక్యం చేస్తే మన ఆత్మీయ జీవితం దేవుడు బాగు చేస్తాడండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్త్రీతో సంభాషించి ఆ స్త్రీని దేవుడు రక్షించుకున్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నాకు అసాధ్యమైంది ఏదీ లేదమ్మా, నాకు సమస్తము సాధ్యమే. నిజమే. ఆ ఎండ వేళలో ఒక ఆత్మను రక్షించడానికి యేసుప్రభువు వారు ఆ యాకోబు బావి దగ్గర ఎండవేళలో కూర్చున్నాడండి. ఆయనకి ఏంటండి అవసరం? ఎండవేళ కూర్చోవలసిన అవసరం ఉంది దేవుడికి. నిజంగా దేవుడు ఇహలోక వ్యర్థమైన దేవుళ్ళు అనుకుని సుఖానుభవం కలిగి ఉన్నాయేమో కానీ ఆ ఇహలోక దేవతలు, కానీ యేసుప్రభువు వారు సుఖాన్ని పొందడానికి భూలోకం రాలేదండి, శ్రమలు అనుభవించడానికి వచ్చాడండి. అంతేకాదు శోధించబడుతూ కూడా ఇతరులకి శోధించబడుతున్న వారికి సహాయకుడిగా ఉన్నాడండి. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని సవాల్ ఇస్తాడండి యేసుప్రభువు వారు. ఆయన పరిశుద్ధుడండి, ఆయన ప్రేమస్వరూపండి, ఆయన ఆశ్చర్యకరుడండి, ఆయన ఆలోచనకర్త అండి, ఆయన అద్భుతకరుడండి. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదండి. ఆయనకు సమస్తము సాధ్యమండి. ఆయన గొప్ప దేవుడండి. ఈరోజు దీన్ని బట్టి ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో దేవుడిని వెనకబడుతున్నావా, దీన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు,
నీకున్న ఏ స్థితిలో నువ్వు ఒకవేళ ప్రభువుకి వ్యతిరేకంగా ఒకవేళ గర్విస్తూ ఉన్నావా, ఏమో నీ అందాన్ని బట్టి గర్విస్తున్నావా, నీ ఆస్తిని బట్టి గర్విస్తున్నావా, ఒకవేళ నీ ఉద్యోగాన్ని బట్టి గర్విస్తున్నావా, నీకున్న గృహాలు బట్టి గర్విస్తున్నావా, నీకున్న భర్తను బట్టి గర్విస్తున్నావా, బిడ్డలు బట్టి గర్విస్తున్నావా, నువ్వు ఏ స్థితిలో గర్విస్తున్నావు, ఏ స్థితిలో నువ్వు ఒకవేళ వెనుకబడి ఉన్నావేమో అవేవి మనకి శాశ్వతం కాదమ్మా. మనకి యేసు ప్రభువు తప్పించి మనకి ఇంకేది కూడా శాశ్వతం కాదు. ఈ శరీరం మంద కాదు, ఈ యొక్క ఆత్మ మంద కాదు, ఇది దేవునిది ఆత్మ. దేవుని దగ్గర నుంచి వచ్చింది తిరిగి ఇది యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. ఒకవేళ తెల్లగా ఉన్నానని చెప్పి ఆ యొక్క అందాన్ని బట్టి ఒకవేళ నువ్వు గర్విస్తూ ఉన్నావా, ఒకవేళ నీ సౌందర్యతను అనుకుంటున్నావా, ఇది ఎంతలో కనిపించి అంతలో మాయమైపోయి ఆవిరి ఉంటుందమ్మా. అది కాలబడితే కాలిపోద్దమ్మా. ఈ శరీరం పాతి పెడితే మొరుగు కొంపు ఈ శరీరం. దీన్ని బట్టి నువ్వు అతిశిస్తున్నావా, నేను చక్కగా ఉన్నాను నీకు శరీరాన్ని బట్టి అతిశిస్తున్నావా? దేవుడు అంటున్నాడు ఈరోజు, నేను సర్వ శరీరులకు దేవుడిని అంటున్నాడు. నీకు ఇచ్చిన శరీరాన్ని ప్రభువుకు సమర్పించుకో, నీకు ఇచ్చిన బలాన్ని ప్రభువుకు సమర్పించు, నీకు ఇచ్చిన సమయాన్ని ప్రభువుకు సమర్పించు. ఇక కుళ్ళిపోయి పురుగులు పట్టే ఈ దేహానికి నువ్వు ఎక్కువ విలువ ఇవ్వద్దు. ఈ దేహం ఎందుకు పనికిరాదమ్మా, ఈ దేహం ఎందుకు కూడా పనికిరాదు. కాలబెడితే కాలిపోతవే ఓ అందమా, పాతి పెడితే మురిగిపోతవే ఓ అందమా, ఏది నీ సొంతము కాదే ఓ అందమా, నువ్వు నీ సొత్తే కాదే ఓ అందమా, నువ్వు నీ సొత్తే కాదే. తెల్లగుంటే తెల్ల మట్టివే ఓ అందమా, ఎర్రగుంటే ఎర్ర మట్టివే ఓ అందమా, నల్లగుంటే నల్ల మట్టివే ఓ అందమా, నీ తెలుపు చూసి తెగులెందుకే ఓ అందమా, నీ నలుపు చూసి నవ్వుడెందుకే ఓ అందమా, నీ ఎరుపు చూసి ఎగురుడెందుకే ఓ అందమా, మట్టి నీకు పట్టు ఎందుకే ఓ అందమా, పట్టుమని పగిలిపోతావే ఓ అందమా, కాళ్ళ విడితే కాలిపోతావే ఓ అందమా, పాతి పెడితే మురిగిపోతావే ఓ అందమా, ఇది నీ వెంబడి రాదే ఓ అందమా, నువ్వు నీ సొత్తే కాదే ఓ అందమా, నువ్వు నీ సొత్తే కాదే. మనం మన సొత్తు కాదమ్మా, మనం విలువ పెట్టి కొనబడిన వారం. ఈ దేహాలు ప్రభువే. ఈ దేహాలతో ప్రభువుని ఆరాధించండి. ఆదివారం పూట మందిరానికి వెళ్ళినప్పుడు చక్కగా చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచండి. ఈ చేతులు దేవుడు నీకు ఆరాధించడానికి ఇచ్చాడు. వారం అంతా ఈ చేతులతో ఎంతో పనిచేస్తావు. ఇంట్లో గిన్నెలు తోముతావు, ఇంట్లో బట్టలు ఊదుతావు, ఇల్లు గమ్మలు ఊడుస్తావు, వంట చేస్తావు, అన్ని పనులు చేస్తావు. ఒకవేళ ఇవన్నీ చేసి షాపులకి వెళ్ళి షాపులో ఒకవేళ కష్టపడి బట్టల షాపులో అయితే బట్టలు మడతేస్తావు, కంప్యూటర్లో జాబ్ చేస్తే కంప్యూటర్ కొడతావు. ఇంకే వృత్తులు ఉంటే నువ్వు చేతులతో పనిచేస్తున్నావు వారం అంతా. కానీ మందిరానికి వచ్చినప్పుడు చేతులకు రెస్ట్ ఇస్తావు. చాలామంది చప్పట్లు కొట్టరు, చాలా తప్పమ్మా. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నీ చప్పట్లు కొట్టి ప్రభునామమును మహింపరచాలి. నీ దేహాన్ని ఘనపరచాలి. అదేవిధంగా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. మనకున్న దాన్ని బట్టి మన ఏ విషయంలో కూడా మనము గర్వించద్దు. ఆయన సర్వశరీరులకు దేవుడు. ఒకనొక గ్రామంలో మరి ఒక భార్య ఒక భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారండి. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. భర్త చాలా ప్రార్థనాపరుడు, భార్య చాలా ప్రార్థనాపరులు, బిడ్డలు కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఇలా వాళ్ళు ఒక మందిరానికి వెళ్తూ ఉన్నారు. అలా జీవిస్తున్నప్పుడు వాళ్ళకి చాలా పేద స్థితిలో ఉంటారనమాట. ఒకనొక సమయంలో వాళ్ళ ఇంట్లో ఏమైందంటే బియ్యం అయిపోయేవండి, తినడానికి బియ్యం లేవు. భర్తకు భార్య అడుగుతుంది, ఏమండి ఈరోజు కొంచెం మరి బియ్యం కొనండి అంటే, కొంటలేవే, ఇస్తాలే డబ్బులు, అయితే నువ్వేం చేస్తావంటే ఆ గచ్చాల కొట్టుకి వెళ్ళి కేజీ బియ్యం తీసుకొనిరా, ఈరోజు వండు, అవి బాగున్నట్టయితే నాకు నచ్చినట్టయితే అవి బియ్యం 25 కేజీ బస్తా తీసుకుందాం అని చెప్పి భర్త చెప్తున్నాడు భార్యతో. భార్యకి ఒకరు డబ్బులు లేవని చెప్తే భార్య బెంగపడిద్దేమో, బాధపడిద్దేమో. భర్త అట్లా చెప్తే భార్య 1 కేజీ బియ్యం తీసుకొచ్చి వండేది. ఆ బియ్యం బాగున్న భర్త అనేవాడు, ఈ బియ్యం నాకు నచ్చలేదు, రేపు ఇంకో కేజీ తీసుకొనిరా, అవి నచ్చినట్టయితే మనం తీసుకుందాం. ఇట్లాగా వారం రోజులు ఒకరోజు కేజీ 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 తెస్తుంది, 2 పూటలు ఉంటుంది భార్య. ఇలాగున్నప్పుడు ఒకరోజు వాళ్ళు మందిరానికి వెళ్ళారండి. ఆదివారం ఆరాధన వెళ్ళినప్పుడు మందిరానికి వాళ్ళకి సాయంత్రం పూట ఆరాధన జరుగుతుంది అనమాట. మందిరానికి వెళ్ళి వాళ్ళు ఆరాధన నుంచి తిరిగి ప్రయాణం వస్తున్నారు. అయితే ఇంటికి వచ్చేటప్పుడు ఏమైందంటే గొప్ప అద్భుతం దేవుడు చేశాడండి. ఆయన సర్వశరీరులకు దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన పిల్లలు ఆకలితో ఉంటే ఆయన చూసేవాడు కాదండి. సింహ పిల్లలు ఏమగలవి ఆకలిగా ఉంటాయి, కానీ దేవుని భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఆకలితో ఉంచడండి. అయితే వాళ్ళు తిరిగి ప్రయాణమే తన గృహానికి వస్తున్నప్పుడు
వాళ్ళు గృహానికి వచ్చారు. వాళ్ళు తలుపు తీసుకొని లోపలికి వెళ్తుంటే ఎదురింటి వాళ్ళు పిలుస్తున్నారు. ఏవండి ఏవండి అని పిలుస్తుంటే తన భర్త ఆవిడ వెళ్ళారు. ఎందుకమ్మా పిలుస్తున్నారంటే, ఏవండి ఎవరో ఒక వ్యక్తి వచ్చాడండి, 50 కేజీలు బస్తా బియ్యం పట్టుకొచ్చాడు, మీకెమ్మని చెప్పి మా ఇంట్లో పెట్టి వెళ్ళాడు అన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప దేవుడండి దేవుడు. ఆ భర్త విశ్వాసం నిజంగా దేవుడిపై ఆధారపడుతున్నాడు. దేవుడు అద్భుత రీతిగా తనకుంటే 25 కేజీలు కొనగలుగుతాడేమో, కానీ దేవుడిస్తే 50 కేజీలు ఇచ్చాడండి. అయితే విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఆయనకు లోబడి జీవిస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడండి. ఈరోజు వాళ్ళ జీవితంలో చేసిన అద్భుతం నీ జీవితంలో కూడా దేవుడు చేయటానికి ఆయనకు అసాధ్యం ఏది లేదండి. ఒకవేళ భయంకర రోగంతో బాధపడుతున్నావా, మనుషులకు ఆ రోగం చెప్పుకోలేకపోతున్నావా, చెప్పుకుంటే నిన్ను ఎవరైనా ఒకవేళ నీతో మాట్లాడడం మానేస్తారనుకుంటున్నావా, ఆ యొక్క రోగం చెప్తే నేను అవమానిస్తారనుకుంటున్నావా, ఒకవేళ నీకున్న అప్పులు బట్టి నువ్వు బాధపడుతున్నావా, ఒకవేళ నీకు బిడ్డలు లేరని నువ్వు బాధపడుతున్నావా, ఒకవేళ నీకు ఉద్యోగం లేదని బాధపడుతున్నావా, ఒకవేళ నువ్వు వ్యాపారం లేదని బాధపడుతున్నావా, ఒకవేళ మానసికంగా నువ్వు కృంగిపోతున్నావా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసు ప్రభువు అంటున్నారు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏది లేదు, నాకు సమస్తము సాధ్యం అంటున్నాడు. దేవుడికి సమస్తము సాధ్యమండి, మనుషులకు సాధ్యం కాదు. ఆనాడు శద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు అగ్నిగుండంలో వాళ్ళు వేయబడినప్పుడు 4వ వాడుగా దేవుడు వచ్చాడండి. ఆనాడు దానియేలుని సింహాల బోన్లో వేసినప్పుడు దేవదూతను పంపించి సింహాలలో మోయించాడండి. దేవుడు ఎంత అద్భుతగాడో తెలుసా. ఆనాడు యోనాని ఆ యొక్క నినివే పట్టణం ప్రభు వెళ్ళమంటే తర్కీష్కి పారిపోయినప్పుడు ఆ యొక్క వాళ్ళ ప్రజలు ఆ సముద్రంలో పడివేసినప్పుడు ఒక పెద్ద చేప వచ్చి యోనాని మింగిందండి. దానికి కారణం దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని పిల్లలకి నష్టం కలిగితే దేవుడు చూడండి. దేవుడి పిల్లలు మనం అంటే ప్రభువుకి ఎంతో ఇష్టమండి. మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడండి. అందుకే దేవుడి లోకం ఎంతో ప్రేమించిన కనుక తన అద్వితీయ కుమారుని విశ్వసించి నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు మనకు ఆయన్ని అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. నా దేవుడికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు అని చెప్పి నువ్వు మనస్ఫూర్తిగా ఆయనపై ఆధారపడు. దేవుడు ఇటువంటి స్థితిలో ఉన్న నేను తప్పకుండా విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, ఈ లోకంలో నీకు సంతోషం ఇస్తాడు. ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత నిత్య జీవంలో యుగాలు ఆ యొక్క పరలోక రాజ్యంలో నీకు ఆ యొక్క పరలోక రాజ్యంలో దేవుడు ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెడతాడు. అందరి ముందు కూడా దేవుడు నీకు బహుమానాలు ఇస్తాడు. అందరి ముందు కూడా దేవుడు నేను సాక్షిగా అక్కడ అనేక మంది నా బిడ్డ భూలోకం నేను కష్టాలు పడింది, ఆమెకి నేను మేలు చేశాను, ఇటువంటి కార్యాలు చేశానని చెప్పి అనేక మంది ముందు దేవుడు నిన్ను గణపరుస్తాడు. అయితే గణపరిచి ఆ దేవుడిని భూలోకంలో కనపరుస్తున్నావా, ఆయన గణపరచు, ఆయన మహింపరచు, ఆయన కొనియాడు, ఆయనకు లోబడు. నా దేవుడు ఇక అసాధ్యమైనది ఏదీ లేదు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నాకు కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు అని బలంగా నమ్ము. దేవుడు తప్పకుండా నీ జీవితంలో మేలు చేస్తాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించను గాక. ఆమె ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, మీరు ఇచ్చిన మాటలు మా హృదయాలు నీరుకెట్టి ఫలింప చేయమని, మీరు ఇచ్చిన మాటలు 30 60 100 ఫలింప చేయమని మా కొరకు త్వరలో రాబోతున్నా నజరేసే నామమున మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.